గుడిలో పెట్టే పొంగలికి ఉండే ఫ్యాన్ బేసే వేరే కదా! దీనికోసం ముందుగా ఒక కప్పు బియ్యానికి అరకప్పు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కప్‌తో 4 కప్పుల వాటర్ ఏసేసుకొని తగినంత ఉప్పు, అలాగే కొంచెం జీలకర్ర, కొన్ని మిరియాలు, కొంచెం పసుపు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మెత్తగా 3 విజిల్లు వచ్చేటట్టు బాగా ఉడికిచ్చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఉడికిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసేసుకొని కొద్దిగా జీలకర్ర, తరిగిన ఆనియన్స్, అలాగే కొన్ని క్యాష్యూస్, అలాగే ఒక ఎండుమిర్చి, హ్యాండ్‌ఫుల్ ఆఫ్ కరివేపాకు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని వేయించేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొద్దిగా ఇంగు వేసుకొని ఆప్షనల్, మిరియాల పొడి వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసి ఆపేసేయండి స్టవ్. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఇందాక ఉడికించిన రైస్‌లోకి వేసేసి బాగా మిక్స్ చేసేసేయండి. ఈ చట్నీతో చాలా బాగుంటుంది. అవును, మీకు చట్నీలోకి పొంగల్ ఇష్టమా? పొంగల్లోకి చట్నీ ఇష్టమా? కామెంట్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.